అందరికీ జై శ్రీరామ్ అండి. మా ఊరి గ్రామ దేవత శ్రీ పైడిమాంబ అమ్మవారికి ప్రతి సంవత్సరం శరన్నవరాత్రులు అనేవి జరుపుతారు. ఆ నవరాత్రుల్లోని మనకి ఏంటంటే ప్రతిరోజు ఒక్కొక్క అవతారం కింద అమ్మవారిని తయారు చేస్తారు. మనకి దసరా రోజు ఏంటంటే అమ్మవారికి శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా దసరా రోజు 10 హారతులతో అమ్మవారికి హారతి ఇవ్వడం జరుగుతుంది. ఆ హారతుల్లోని ఒక్కొక్క హారతికి ఒక్కొక్క విశిష్టత అనేది ఉంటుంది. ఆ హారతి మనం తీసుకునేటప్పుడు దాని యొక్క అర్థం ఏంటనేది పంతులు గారు మనకి చెప్తూ ఉంటారు. ఈ వీడియోలో మీకు చూస్తే ఆ హారతి తీసుకునేటప్పుడు చెప్తూ ఉంటారు కాబట్టి మనకి ఆ హారతి దేనికోసం అనేది మనకు తెలుస్తుంది. ఈ వీడియో అందరూ కూడా చూసి మా ఊరి గ్రామదేవత మా పైడితలమ్మ తల్లి ఆశీస్సులు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అనేది నేను పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా మా అమ్మవారి ఆశీస్సులు పొందుతారని దాన్ని తెలిసేయడం వల్ల తేజస్సు వస్తుంది. మనసులో ఒక రకమైన తేజస్సు వస్తుంది కదా. కాబట్టి అటువంటి హాస్టల్కి నమస్కారం చేయండి. గాయత్రీదేవికి సంబంధించినటువంటి హారతి ఆ 3 ఎకరాలతో ఆంధ్రులు దర్శించడం వల్ల తన ధాన్యానికి లోటు ఉంటుంది కదా. ధనము ధాన్యము అన్ని కూడా ఏ లోటు లేకుండా చూసేటువంటిది ఆ 3వ హారతి. కాబట్టి ఆ హారతి ధనం పెట్టండి. ఇప్పుడు అమ్మవారికి పంచహారతి ఇస్తారు. ఈ పంచహారతి చేయడం వల్ల అఖండ కీర్తి వస్తుంది. అఖండ కీర్తి అంటే అన్నిటా మన ఎక్కడికైనా విజయం వస్తుందట ఆ పంచహారతి దర్శించడం వల్ల. ఇప్పుడు సప్తహారతి అంటే 7 దీపాలతో అమ్మవారికి హారతి జరుగుతుంది. ఆ సప్తహారతి వల్ల విద్య అభివృద్ధి అవుతుందని మనం చేసేటువంటి మనం చదువుకునే విద్య అభివృద్ధి అవ్వడానికి సప్తహారతి దర్శనం చేయాలి. సప్తహారం దర్శయామి చేయడం వల్ల శత్రుభయం ఉండదట. మనకి శత్రుభయం పోవాలంటే ఉపహారాలు దర్శనం చేయాలి. ఇప్పుడు 10 దీపాలతో అమ్మవారికి హారతి జరుగుతుంది.
పది దీపం వల్ల సర్వసిద్ధ సౌభాగ్యం స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటిది దశ విధహారతి 10 దీపాలతో హాపిచ్చేటువంటి హారతిని సర్వ సౌభాగ్యాలు స్త్రీకి దెబ్బతిచ్చే విధంగా దశ విధహారతి ఆ చూడటం వల్ల ప్రతి ఒక్కరికైనా సౌభాగ్యము సౌభాగ్యం అన్ని కలుగుతాయి. ఇప్పుడు పై కర్పూరం వేయండి. ఎటువంటి ఈటి మాటలు గ్రహబాధలు ఇంట్లో ఏమి పేరలు ఉండకుండా అన్ని చెడుకోవడానికి చెడుకు తెలంగాణలు ఉంటాయి కదా, అలాగే నైవేద్యంగా చేసేది రూపహారతి. ఆ రూపం వేయడం వల్ల మనకి మన సంతానానికి ఎటువంటి నమస్కారం చేయండి. బ్రహ్మాపి ఒకసారి ఓం యాత కుదించవా యాతవే దశేశ్వరామ స్వామరామ యతవేళ సవదుకాన్ స్వామి సిద్ధం దుర్దాత్కని జయ దుర్గావాయ మాతవు